కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం గారు మొన్నటిదాకా వైసీపీలో జాయిన్ అవుతారు అని వార్తలు వచ్చాయి. అయితే అతనికి ఎంపీ, తన కొడుక్కి ఎమ్మెల్యే స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బొల్లిశెట్టి సత్యనారాయణ గారు అంటే జనసేన నాయకులు ఆయన ఏం చెప్తున్నారంటే ఈ 22వ తారీఖు లోపు ముద్రగడ్డ పద్మనాభం గారిని పవన్ కళ్యాణ్ గారు కలుసుకోవడం, ఆయన పార్టీలో చేరడం జరిగిపోద్ది అని వారు చెప్తున్నారు. సో ఎలా చూడాలి ఇప్పుడు దాకా స్తబ్దుగా ఉన్నటువంటి ముద్రగడ్డ పద్మనాభం గారి రాజకీయ జీవితం, అంటే 5 సంవత్సరాలుగా ఎలాంటి చలనం లేని ఆయన మొత్తం రాజకీయ ప్రస్థానం, ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ ఏదో ఒక పార్టీ వైపు ఆయన వెళ్ళి మళ్ళీ అతను యథావిధిగా తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించాలనే ఉద్దేశంలోకి ఆయన వచ్చినట్టుగా మనకైతే సుస్పష్టంగా కనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? ఆయన రాకతో జనసేన పార్టీ బలపడే అవకాశం ఉందంటారా? ఆయన రాకని ఏ కోణంలో చూడాలి? ఇప్పుడు మనం ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి అంటే మీరే చెప్పారు కాపు ఉద్యమ నేత. కాపు ఉద్యమానికి సంబంధించి ముద్రగడ పద్మనాభానికి ఒక మార్క్ ఉన్నది. ఆ మార్క్ని ఎవరు కాదనలేదు, ఎవరు కాదనలేని పరిస్థితుల్లోనే ఉన్నది. కాకపోతే ఏంటి అంటే ముద్రగడ పద్మనాభం తన అంటే ఇప్పటి వరకు మీరన్న ఇంకొక పాయింట్ కూడా కరెక్ట్, వైసీపీలో చేరతాడు అనేది బలంగా ప్రచారం జరిగింది. ఆయన వైసీపీ నేతలతోటి రెగ్యులర్గా టచ్లో కూడా ఉన్నాడు, రెగ్యులర్ టచ్లో ఉన్నాడు. పైగా ఈ కాపు ఉద్యమానికి సంబంధించి మాకు సహాయం చేసింది వైసీపీ ఎమ్మెల్యే, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఆయన మాకు లారీలు ఇచ్చాడు, ఉప్మా అని చెప్పాడు. దాంతో ఏమైంది అంటే కాపుల్లో ఉన్న యూత్ సెగ్మెంట్ అంతా కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు చేశారు అంటే పర్టికులర్గా జనసేన లీడర్లని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెంటబడి తరిమాడు, కొట్టాడు, కేసులు పెట్టించాడు. వీర మహిళలని కూడా చూడకుండా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అసలు ఎన్ని అరాచకాలు చేశాడంటే అన్ని అరాచకాలు చేశాడు. జనసేన మహిళా విభాగం వాళ్ళని అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. దాంతో ఎప్పుడైతే జనసేన కార్యకర్తల్ని ఆ విధమైన వేధింపులకు గురి చేశాడో వాళ్ళందరూ అతని మీద కొంత ఆగ్రహంతో ఉన్నారు, కాకినాడ ఎమ్మెల్యే మీద. ఆ సమయంలో ముద్రగడ పద్మనాభం వచ్చి మా కాపు ఉద్యమానికి ఆయన ఉప్మా పెట్టాడు, ఆయన మంచినీళ్ళు ఇచ్చాడు, టీ అందించాడు అంటే కాల్దా? అదే జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఆ తర్వాత దీన్ని ఒక ఆలంబనగా చేసుకొని వైసీపీ వాళ్ళు మొత్తం అంతా వాళ్ళు స్కెచ్ చేసుకొని వైసీపీ వాళ్ళ దృష్టిలో ఏంటి అంటే ముద్రగడ పద్మనాభం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉంటాడు అనేది వాళ్ళ ఒపీనియన్. ముద్రగడ పద్మనాభం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఉద్యమాలు చేస్తాడు అనేది వైసీపీ వాళ్ళ స్థిరమైన నమ్మకం. అదే జనానికి కూడా చూపించారు, జనానికి చూపించారు. వాస్తవానికి ముద్రగడ పద్మనాభం మొట్టమొదటిసారి ఉద్యమం చేసింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన అప్పుడు ఉద్యమం చేశాడు. కాపుల ఉద్యమం అప్పుడు వచ్చింది. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా చేశాడు అనే సిద్ధాంతాన్ని బయటికి తీసుకొచ్చింది వైసీపీ. చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ ఇచ్చాడు, కాపులకి రిజర్వేషన్ ఇచ్చాడు. ఆ రిజర్వేషన్ని ఇప్పుడు అది కూడా ఏంటి, ఓబీసీ కోటాలో వచ్చిన దాంట్లో 10%లో 5% కాపులకి, వెనుకబడిన కాపులకి ఇవ్వాలనేది. సో అటువంటి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్న చంద్రబాబు నాయుడికి ఇతను శత్రువు ముద్రగడ పద్మనాభం అని పిక్చరైజ్ చేయటంలో వైసీపీ సక్సెస్ఫుల్గా విజయం సాధించింది. ఈ విధంగా దానికి తోడు ఏంటి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపుల ఉద్యమం సమయంలో ఆ రైల్ని తగలబెట్టిన సంఘటన అది జరిగింది. ఈ సంఘటనల్లో కొంతమంది మీద కేసులు పెట్టారు, కొంతమంది మీద కుట్ర కేసులు కూడా పెట్టారు. ఆ కేసులు ఆ క్రమంలో ముద్రగడ పద్మనాభం మీద కూడా వచ్చినాయి. ముద్రగడ పద్మనాభం మీద కూడా కేసులు ఉన్నాయి, పోలీస్ కేసులు ఉన్నాయి, పెట్టారు. ఇప్పుడు పోయినాయి అనుకోండి, ఆ తర్వాత కాలంలో తీసేశారు. ఈ పరిణామ క్రమం అంతా చూసుకున్న తర్వాత అందరికీ కూడా ముద్రగడ పద్మనాభం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పనిచేస్తాడు అనేది బలమైన నమ్మకం ఉంది. అదే విధంగా కూడా ముద్రగడ పద్మనాభం పనిచేశాడు.
ఈ గ్యాప్ని వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది. ప్రచారం చేసి వాళ్ళ రాజకీయ గొడవలు అవకాశం కోసం ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు లేటెస్ట్గా ముద్రగడ పద్మనాభంకి ఒక ఎంపీ సీటు, ఒక ఎమ్మెల్యే సీటు ఇవి కేటాయిద్దామని చెప్పి వైసీపీ ప్రతిపాదించింది. వైసీపీ ప్రతిపాదించి అంతకుముందర ముద్రగడ పద్మనాభం ఏంటంటే ఆయన ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి వ్యతిరేకం, ఖర్చు పెట్టాడు. ప్రజలు నన్ను ఎన్నుకోవాలి అని చూస్తాడు తప్ప డబ్బులు ఇచ్చి ఓట్లు కొందామని చూడడు. అది ఎందుకో మరి అది ఇన్బిల్ట్ ముద్రగడ పద్మనాభంలో ఉన్న క్వాలిటీ. వైసీపీ ఏం చేసింది అంటే నువ్వు నాకు నీకు నీ కొడుక్కి, ఆయన కొడుకు ఉన్నాడు, ఆయన కొడుక్కి పత్తిపాడు కానీ పిఠాపురం కానీ టికెట్ కావాలి, ఈయనకి ఎంపీ టికెట్ ఇస్తాము, మీ అబ్బాయికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము, ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటాం అని కూడా ఆఫర్ ఇచ్చారు. ముద్రగడ పద్మనాభం వస్తే చాలు. ఆ విధంగా వచ్చి ఇదంతా జరిగితే వాళ్ళకి కాపు ఓటు బ్యాంకుని చీలుద్దాము అనే రాజకీయ కుట్ర. ముద్రగడ పద్మనాభం మీద ప్రేమతోటి కాదు, ముద్రగడ పద్మనాభం నిజాయితీకి గౌరవం ఇచ్చి కాదు. ముద్రగడ పద్మనాభం గనక మాతోటి వచ్చేస్తే ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయి కదా, కాపుల ఓట్లు అటు పోతాయేమో, ఆ కాపుల ఓట్లని ముద్రగడ పద్మనాభాన్ని చేర్చుకొని ఆ తెలుగుదేశం జనసేన కూటమికి వెళ్లకుండా చెయ్యాలి అన్న ప్లానే తప్ప ముద్రగడ పద్మనాభం నిజాయితీ పరుడు లేదు, ముద్రగడ పద్మనాభం కాపు జాతి కోసం ఒక ఉద్యమం నిర్విరామ పోరాటం చేసిన మనిషి అని గుర్తించి కాదు. ఇక్కడ ఎందుకో మరి అంటే ముద్రగడ పద్మనాభం ఇన్ని రోజులు మీరు చెప్పినట్టు రాజకీయంగా చాలా స్తబ్దుగా ఉన్నాడు. ఇప్పుడు బహుశా ఆయనకు కూడా మంచి రోజులు వచ్చినట్టున్నాయి, మంచి రోజులు వచ్చి మంచి ఆలోచన వచ్చినట్టుంది. ఆయనకి మంచి ఆలోచనే లేకపోతే ఆయన వెళ్ళి వైసీపీలో చేరుండేవాడు. ఎందుకు అంటే వైసీపీ మొత్తం కూడా తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నది, మొత్తం ప్రజాగ్రహం ఎదుర్కొంటుంది, యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ బాగా పనిచేస్తూ ఉన్నది. ఈ దశలో ముద్రగడ పద్మనాభం వెళ్ళి వైసీపీలో చేరినట్టయితే ఆయన మరింత అసలు కాపులకి ఇంకా ఎక్కువ దూరం అయిపోయేవాడు. అసలు కాపు యూత్ అయితే ఇప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం అంటే కోపంగానే ఉంది. ఎందుకు మొత్తం రోడ్డుకు లాగాడని కాపు యూత్ అంతా కూడా. ఇప్పుడు ఆయన గనక ఇప్పుడు వచ్చిన వార్తల్ని బట్టి ఆయన జనసేన పార్టీలో కనుక చేరితే ఆయనకి మంచి నిర్ణయము. జనసేన నాయకులు ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది కాపు యూత్ని కన్విన్స్ చేయటానికి. ముద్రగడ పద్మనాభం లేదు మారాడు, మన దగ్గరికి వచ్చాడు, మన మనిషి అని చెప్పుకోవటానికి జనసేన చాలా కష్టపడాలి. నేను చెప్తున్న పాయింట్ అది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం మీద కాపు యూత్ కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి. అయితే ఇక్కడ నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారికి రాజకీయ స్టెబిలిటీ కూడా లేదని కూడా పెట్టారు. ఆయన 1-2 పార్టీలు కాదు, నాకు తెలిసి ఒక 4-5-6 పార్టీలు మారాడు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఆయనే సొంతంగా పార్టీ పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఇంత వైవిధ్యమైనటువంటి ఐడియాలజీ ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు మరి రేపు సస్టైన్ అవుతారంటారా జనసేనలో? ఇప్పటికే జనసేన కాపు పార్టీ అనే ఒక ముద్ర కూడా ఉంది కదా. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేశారు ముద్రగడ పద్మనాభం గురించి. ఆయనకి ఏంటి అంటే స్టెబిలిటీ అనేది తక్కువ, స్టెబిలిటీ తక్కువ. అంటే అలుగుతాడు, అంటే అలుగుతాడు. ఆయన అలక ఎక్కువ ఆయనకి. ఇప్పుడు మరి ఆయనతోటి వేగటం కష్టమే. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఆయన కూడా లాస్ట్ జీవితం చివరి దశలో ఉన్నాడు. చివరి దశ అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు, రాజకీయంగా ఆయన అన్ని ఇవి చూశాడు కాబట్టి ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. లాస్ట్ స్టేజ్లో ఉండగా ఇప్పుడు కనుక వైసీపీలో చేరినట్టయితే తీవ్రమైన అవమాన భారంతో రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆయనకి ఎందుకో మరి కొంచెం ఒక రకంగా అదృష్టం ఉన్నదేమో, అందుకని ఇప్పుడు జనసేన వైపు చూస్తూ ఉన్నాడు. జనసేన వైపు చూస్తూ ఉన్నాడు కాబట్టి జనసేనలోకి ఒకసారి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఏంటి అంటే ఆయన పెద్దల్ని గౌరవించే మనస్తత్వం. పెద్దవాళ్ళు ఎవరైనా ఏదన్నా చెబితే దాన్ని విని
మంచిగా ఉంటే ఆచరించే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఏదో మా జగన్మోహన్ రెడ్డి లాగా ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళి నువ్వు ఎంత పెద్దవాడివైతే నాకేంటి. ఇప్పుడు మనం ఉమారెడ్డి వెంకటేశ్వర్లను చూస్తున్నాం కదా, ఆయన జగన్ పుట్టక ముందర కేంద్ర మంత్రి, ఆయన్ని కేంద్ర మంత్రిని చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ చేశాడు, అంటే లార్జెస్ట్ మినిస్ట్రీ అన్నమాట. అంత పెద్ద మంత్రికి ఎమ్మెల్సీ ఇచ్చి పక్కన కూర్చోబెట్టాడు. ఆ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మరి ఆ పార్టీలో ఎట్లుంటున్నాడో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఉమారెడ్డి వెంకటేశ్వర్లని అంత తీవ్రంగా కట్ చేశాడు. అసలు గౌరవం అనేది లేదనమాట. మరి పవన్ కళ్యాణ్ అట్లా చేయడు. పవన్ కళ్యాణ్ మేజర్గా ఎవరన్నా పెద్ద మనుషులు చెబితే విని దాన్ని మంచిదైతే ఆచరిస్తాడు. సో అందువల్ల ముద్రగడ పద్మనాభంది ఇది ఇంకా లాస్ట్ మజిలీ అని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఏమి ముద్రగడ పద్మనాభం అంటే వ్యతిరేకత ఏమి ఉండదు, నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఆయన పనిచేశాడు, చంద్రబాబు నాయుడు రాష్ట్ర శ్రేయస్సు కోసం ఈయన పనిచేశాడు. అందువల్ల వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యం ఉంటుందని కూడా నేను అనుకోను.